ఓం నమో వెంకటేశాయ. గ్రూప్లో ఉన్నటువంటి భగవద్బంధువులందరికీ ప్రణామాలు. ప్రతిరోజు కూడా ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ప్రభాత సమయంలో 5:30 సుప్రభాత సేవ ప్రారంభమవుతోంది. సుప్రభాత సేవ బ్రాహ్మీ ముహూర్తంలో జరుగుతుంది. భగవంతుని యొక్క దర్శనం బ్రాహ్మీ ముహూర్తంలో ఎవరు దర్శనం చేసుకుంటారో వారికి భవబంధాలన్నీ కూడా తెగిపోయి వారి యొక్క కష్టాలన్నీ కూడా ప్రారంధ కర్మలన్నీ కూడా తొలగిపోయి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యానుగ్రహంతో అనేక కోరికలు నెరవేరుతాయి. ఎందుకంటే ఇత్తం వృషాచలపతేరిహ సుప్రభాతం ఏ మానవా ప్రతిదినం పఠితం ప్రవృత్తాః తేషాం ప్రభాత సమయే. అంటే ప్రభాత సమయం అంటే బ్రాహ్మీ ముహూర్తంలో. ప్రభాత సమయే స్మృతిరంగ భాజాం. స్మృతి అంటే వేదం, శృతి అంటే ఉపనిషత్తులు. శృతి స్మృతి పురాణానం అంటారు కదా, అలా స్మృతిరంగ భాజాం ప్రజ్ఞాం పరార్థ సులభాం పరమాం ప్రసూతే. ఎవరైతే సుప్రభాత సేవలో భగవంతునికి ఇష్టమైన నవనీతము అంటే వెన్న, మన ఇంటి దగ్గర ఉన్నటువంటి వెన్నని తీసుకొచ్చి కరవ పంచదార కలిపి స్వామివారికి నివేదన చేస్తే భగవంతుడు మన హృదయాన్ని భక్తి అనే కవ్వంతో చిలికితే ఆ గడ్డగట్టినటువంటి మనసులో నుంచి భక్తి అనే వెన్న వస్తుంది. ఆ వెన్నే భగవంతుడు స్వీకరించేది. కాబట్టి భగవంతుడికి ఎంతో ప్రీతి అయినటువంటి నవనీతాన్ని మీకు ఏదో ఒక రోజు తోచిన రోజు మీ ఇంటి దగ్గర నుంచి ఆ నవనీతాన్ని తీసుకొచ్చి భగవంతునికి నైవేద్యంగా సమర్పించండి. పంచదార కలిపి యోషాగణేన వరదగ్ని విమధ్యమానే ఘోషాలయేషు దధిమందన తీవ్ర ఘోషాః రోషాత్కలిం విదదతే కకుపక్షకుంభాః శేషాదృశేఖర విభో తవ సుప్రభాతం అని సుప్రభాతంలో చెప్తారు. యోషాగణేన అంటే ఆ యొక్క యశోదమ్మ ఇంటిలో కవ్వంతో చిలికినప్పుడు వచ్చే శబ్దాన్ని సుప్రభాతం వర్ణించింది. అందుకే భగవంతునికి నవనీతం అంటే ఎంతో ఇష్టం, కృష్ణ భగవాన్ యొక్క స్వరూపం. అందుకే తిరుమలలో కూడా ప్రతిరోజు వెన్న స్వామివారికి పాలు వెన్న నైవేద్యంగా పెడతారు. మీకు భగవంతుడు ఇచ్చిన అవకాశంగా భావించి ఈ భక్తులందరూ కూడా ప్రతిరోజు ఒక్కొక్క భక్తురాలు ఒక్కొక్క ఇంటి దగ్గర నుంచి నవనీతాన్ని సూర్యోదయానికి ముందే 5:30 ఆలయం దగ్గరికి విచ్చేసి ఆ యొక్క అర్చకుల ద్వారా ఇస్తే వాళ్ళు భగవంతునికి నైవేద్యంగా సమర్పించి తర్వాత భక్తులందరికీ కూడా పంచిపెడతారమ్మా. ఇది ఆ నవనీతం ఎంతమంది భక్తులు తింటారో అదంతా భగవత్ స్వరూపులు తిన్నట్టు, సాక్షాత్ భగవంతుడే స్వీకరించినట్టు. కాబట్టి భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ ఇంటి దగ్గర నుంచి వెన్న తీసుకొని స్వామివారికి సమర్పించండి. అలాగే తోమాల సేవ కూడా జరుగుతోంది. ఇప్పుడు తోమాల సేవలో స్వామివారికి భోగ శ్రీనివాసమూర్తికి పాలాభిషేకం జరుగుతుంది. ఆవు పాలు, స్వచ్ఛమైన ఆవు పాలు తీసుకొచ్చి ఇస్తే స్వామివారికి కూడా తోమాల సేవలో ఉపయోగిస్తారు. అన్నిటికన్నా గొప్పది సుప్రభాత సేవ. కాబట్టి సుప్రభాత సేవలో పాల్గొని భగవంతుని యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని ప్రభాత సమయంలో చూస్తే విశేషమైన అనుగ్రహం పొందుతారు. ఎందుకంటే ఏ కాలంలో భగవద్ దర్శనం చేస్తే మంచిదో చెప్తుంది శాస్త్రం. అన్నిటికన్నా గొప్పది బ్రాహ్మీ ముహూర్తం భగవద్ దర్శనం. ఎందుకంటే బద్ధకం వదిలి నిద్రలేసి ఆలయానికి రావాలంటే భగవంతుని అనుగ్రహం ఉంటే తప్ప రాలేరు. అలాగే ప్రదోష వేళ అంటే సాయంత్రం వేళ భగవద్ ఆరాధన, ఈ 2 సమయాలు చాలా విశేషమైనవిగా చెప్పబడుతుంది. కావున భక్తులందరూ కూడా మన్నించి భగవద్ భక్తులారా, భగవద్ బంధువులారా, వెంకటేశ్వర స్వామికి ప్రీతి అయినటువంటి నవనీతాన్ని మీరు ఇంటి దగ్గర తీసుకొచ్చి అర్చకుల ద్వారా ఇచ్చి స్వామివారికి నైవేద్యంగా సమర్పించి ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఈ కలియుగ వరదుడైనటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసన్నవదనంతో మనకు అత్యంత సమీపంలో ఎంఆర్ఓ ఆఫీస్ ప్రక్కన ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా వెలసి ఉన్నారు. అద్భుతమైన ముఖ వర్చస్సు, అరమోడ్పు నవ్వు, మందస్మితం, అద్భుతంగా ఉన్నాడు ఆయన. సూక్తిం సమగ్రయతన స్వజమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీం మధురైకటాక్షై వైదగ్య వర్ణ గుణగుంభన గౌరవైర్యాం కండూలకర్ణ కుహరావహ మోహదంతం హైమోద్రమజహం మకుటం సునాసం మందస్మిత
మందస్మిత అంటేనే అరమోడ్పు నవ్వు. మందస్మిత మకరకుండల చారుగండం బింబాదరం బహుళ దీర్ఘ కృపాకటాక్షం శ్రీ వెంకటేశ ముఖమాత్మని సన్నిధత్తాం అంటారు అనంతాచార్యులు సుప్రభాత్ సేవలో. కాబట్టి ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా భక్తులందరికీ కూడా సవినయంగా నమస్కారం చేస్తూ విన్నమించుకుంటున్నాను. ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. శ్రీకాంతాయ కళ్యాణ నిధే నిధేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.